కరోనా విపత్తు సమయంలో కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి వైసీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్తు చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొంటున్న వైసీపీ నేతలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు, బూచేపల్లి కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు తెలుసన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్లు నస్రాపేట నుంచి వచ్చి యలమంచిలి యలమందన ఊరు నుంచి వచ్చి చాలా మంది, సుమారు 150 మంది ఈ ప్రాంతానికి వచ్చేసి ఎంతోమంది ఇక్కడ ప్రాంతాలను ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా కడియాల రమేష్ గారిని ఒక ఆయన వచ్చినాడు. ఆ ఊరి నుంచి సుమారు 150 మంది తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులు చేయడం కోసంగా కృషి చేస్తున్నారు. ఆయన మీద సుమారుగా 4 కేసులు ఉన్నాయి. ఇంకా అరెస్టులు కూడా పెండింగ్ ఉన్నాయి. 307 కేసులు ఉన్నాయి. అయ్యా దయచేసి గమనించండి. దర్శి మొట్టమొదటి నుంచి కూడా చాలా పీస్ఫుల్గా ఎలక్షన్ చేసేది. బయట నుంచి వచ్చి మా ప్రాంతాలను భయభ్రాంతులు చేయొద్దు, పీస్ఫుల్గా ఎలక్షన్ చేయడం కోసం అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి నేర చైతన్యాలని దయచేసి దూరంగా పెట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని చెప్పేసి పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాను. మేము పోలీసు వారి కూడా దృష్టికి తీసుకొచ్చేసి అటువంటి రౌడీ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరినీ, కేసులు ఉన్న వాళ్ళని దయచేసి పంపించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము బూచేపల్లి కుటుంబం ఈ ప్రాంతంలో చాలా పీస్ఫుల్గా ఎప్పుడైనా కొట్లాటలకి గలబాలకు పోయేవాళ్ళం కాదు. ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోవాలి మా కోరిక. ఎందుకంటే దర్శి చాలా పీస్ఫుల్గా బతికేది. ఎక్కడి నుంచో వచ్చేసి మూకుమ్మగా దాడి చేస్తే మన దర్శి పేద ప్రజలందరూ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నా టైంలో కానీ, నాన్నగారి టైంలో కానీ ప్రతి గ్రామంలో, ప్రతి దళిత వాళ్ళలో కూడా నా టైంలో ఎన్ఆర్జీస్లో అన్ని దళిత వాళ్ళని సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. మన రీసెంట్గా క్రిస్టియన్ పాలనలో 12 మందికి యాక్సిడెంట్ అయితే దాంట్లో 5 మంది చనిపోతే నేను పోయి స్వయానా పోయి ఆ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళకందరూ ఆర్థిక సాయం కూడా చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.